గౌరవనీయులు గారు, ఇతర పెద్దలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, భారతీయ జనతా పార్టీ యొక్క భూమిక లేకుంటే విజయం తెలంగాణ సంబంధించిన పునర్నిర్మాణంలో ఏది అనేది ఈ బేసిక్ ప్రశ్న. మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీకి ఈ పునర్నిర్మాణానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు బీజేపీ తెలంగాణ ప్రజలు ఇచ్చింది 5 అసెంబ్లీ సీట్లు, ఒక లోక్సభ సీట్లు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక గురుత్వమైనటువంటి అతి ప్రభావవంతమైనటువంటి భూమిక వహించిన విషయం కూడా ఇక్కడ వాళ్ళందరికీ తెలిసిన అంశమే. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం లేకుండా సంఘర్షణ పథంలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ లేదా మోడీ గారు మాత్రం అందరు ముఖ్యమంత్రులు ఒక టీమ్ స్పిరిట్ అనే ఉద్దేశంతో పార్టీకి చెప్తూ సమన్వయం కోసము ఆయన ప్రయత్నిస్తున్న ఇటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీని అడిగినా అడగకున్నా, డిమాండ్ చేసినా చేయకున్నా ఈ దేశంలో ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ పునర్నిర్మాణంలో చాలా కీలక పాత్ర తప్పక వహిస్తుందనే హామీ మాత్రము నేను పార్టీ తరఫున మీ అందరికీ తప్పకుండా ఇవ్వదలుచుకున్నాను. మిత్రులారా, అసలు తెలంగాణ ఉద్యమం రావడంలో ఒక 3 ముఖ్యమైన అంశాలు మనందరికీ తెలిసిన బ్యాక్గ్రౌండ్లోకి నేను వెళ్ళట్లేదు. ఒకటేమో సాగునీరు, రెండవదేమో ఉద్యోగావకాశాలు, మూడేమో దోపిడీ గుత్తాధిపత్యం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేయడం. ఇవి ఒక బేసిక్ అంశాలు. ఇక మిగతా అన్ని కూడా అనేకం ఇతరులుగా వెళ్తే ఇటువంటి అనేక రకాల విషయాలు వస్తాయి. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏ దిశలో మొత్తం వ్యవహారం పోతుందనేది ఒకసారి మనం 8 నెలల్లో కూడా ఒక డైరెక్షన్ స్పష్టంగా ఉంటుంది. 8 నెలల్లో ఒక డైరెక్షన్ చాలా స్పష్టంగా కూడా మనకు కనబడుతున్నది. సాగునీరు విషయంలో ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించినటువంటి సదుపయోగ విషయంలో భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కమిట్మెంట్, జరిగినటువంటి యాత్రలు, ఉద్యమాలు, బీజేపీ నేతృత్వం జరిగే విషయాలు మనందరికీ తెలిసిందే. అయితే ఆ గోదావరి జలాలకు సంబంధించినటువంటి సదుపయోగంలో ఈ 8 నెలల్లో ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా లేదా, ఇది మన ప్రియారిటీ కాదా అనేది ఒకసారి ఈ యొక్క దృష్టిలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమమే దాంతో ముడిపడినటువంటి ఒక ముఖ్యమైన అంశం. రెండవ విషయం ఏంటంటే ఉద్యోగావకాశాల విషయంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామకాలు కానీ, లేకుంటే ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఒక ఇండస్ట్రియల్ లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ, దీంట్లో కూడా ఈ 8 నెలల్లో వస్తున్నటువంటి డైరెక్షన్ రియల్గా ఆ దిశలో ఉందా అనేది కూడా మనందరికీ తెలుసు. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఎంప్లాయ్మెంట్స్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఆ తర్వాత పవర్ విషయంలో వస్తున్నటువంటి సమస్యలు, ఇవన్నీ ఈ ఉద్యోగాల కల్పన, ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్షన్లో ఈ 8 నెలల్లో ఈ యొక్క డైరెక్షన్ పొందుతుందా అనేది ఒక స్పష్టంగా మనం ఈరోజు తప్పకుండా ఆలోచించాల్సి వస్తున్నది. అసలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎవరు లాభం పొందాలి? కొద్దిమంది విజయకాల ద్వారా లాభాలు పొందేళ్ళు, ఎన్నడూ నెలల్లో కొద్దిమంది కొత్త ఎన్నో వర్షాల ద్వారా లాభాలు పొందేళ్ళు, ఉద్యోగస్తులకు లాభాలు, రాజకీయ నాయకులకు రాజకీయ వ్యవస్థ కోసం లాభాలు, నియామకాలు, కొంత నామినేటెడ్ పోస్టులు ఎవరికి వస్తున్నాయి, ఎవరికి వస్తలేవు, ఇవన్నీ మనందరూ తెలుసు. ఇవన్నీ నేను దాకా వెళ్ళదలుచుకోలేదు. అయితే ఇంతకుముందు జగన్మోహన్ రావు గారు అనే విషయంలో ముఖ్యంగా 60-70% ఉన్నటువంటి గ్రామీణ జనాభా, పేదలు, కామన్ మ్యాన్, ఆమ్ ఆద్మీ, లేకుంటే సామాన్యమైన ప్రజలు, ఈ క్రాస్ సెక్షన్స్ విషయంలో ఈ 8 నెలల్లో ఏ రకమైనటువంటి డైరెక్షన్లో నిర్ణయాలు జరిగినాయి. ఇది ఒక స్పష్టంగా ముఖ్యంగా విద్యార్థులుగా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళగా ఈ దిశలో మాత్రం స్పష్టంగా ఆలోచించాలి. ఎందుకంటే దే ఆర్ ద ప్రియారిటీ పీపుల్. వాళ్ళకు ముఖ్యంగా ప్రియారిటీలో విషయాలు వెళ్ళాల్సిన అవసరం ఉన్నాయి. అయితే ఈ ప్రియారిటీలలో వాళ్ళు ముఖ్యంగా గ్రామీణ జనాభా విషయంలో, వ్యవసాయ విషయంలో చర్చలు వచ్చినాయి. అయితే దీని విషయంలో మనకు రియాలిటీలో ఈ దిశలో, ఎందుకంటే ముందే ఈ డైరెక్షన్ ముందు కనపడితేనే ఆ తర్వాత కూడా విషయాలు స్పష్టంగా పోతాయి. ఎందుకంటే ముందు డైరెక్షన్ కనుక క్లారిటీ లేకుంటే తర్వాత కూడా ఆ సరైన డైరెక్షన్ పోతుందని చెప్పి నాకైతే అనుమానం ఉంది.
అయితే ముఖ్యంగా గ్రామీణ విషయంలో విద్య కానీ, ఆరోగ్యం కానీ, వృత్తులు కానీ, వ్యవసాయ వృత్తులు కానీ, వ్యవసాయం కానీ, లేకుంటే విలేజ్ రూరల్ ఎకనామిక్ సంబంధించినటువంటి విషయాలకు కానీ 70% జనాభా ఉన్నటువంటి ఈ గ్రామీణ సంబంధించినటువంటి ఇష్యూస్లో భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన విధానం ఉన్నది. ఎందుకంటే మా దగ్గర NDA 1, NDA 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఆ రెండు ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని దిశలు, డైరెక్షన్స్ ఉన్నాయి. మన దగ్గర ఒక 10-15 రాష్ట్రాలను పరిపాలించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. గవర్నమెంట్ సంబంధించిన కానీ, స్కీములు కానీ, లేకుంటే సోషల్ సర్వీస్ సెక్టర్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ, డెవలప్మెంట్ సంబంధించిన కానీ అనేక రకాల మోడల్స్ భారతీయ జనతా పార్టీలో ఒక స్పష్టమైన మోడల్స్ ఈ విషయంలో ఉన్నాయి. అయితే ఈ 8 నెలల్లో ఏదైతే తెలంగాణ ఉద్యమం సమయంలో గ్రామీణ పునర్నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం అంటే తెలంగాణ సంబంధించినటువంటి గ్రామాల పునర్నిర్మాణం, దీని విషయంలో ఈ 8 నెలల్లో ఏమైనా డైరెక్షన్ మనకు దీని విషయంలో కనపడాలా, ఈ విషయంలో కూడా కనపడాలా, ఇది చాలా స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రామాల నుంచి జనాలు బయటికి రాకుండా మళ్ళీ గ్రామాలకు పోయే రకమైనటువంటి ఒక పాలసీ నిర్ణయాలు ఈ ప్రభుత్వం చేస్తున్నదనే విషయంలో ఏమన్నా అటువంటి డైరెక్షన్ వస్తున్నారా అని చెప్పి ఒక వ్యవస్థలో ఒక అనుమానం కనుక్కున్నది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక స్పష్టంగా ముఖ్యంగా నదుల అనుసంధానం విషయం, ప్రపంచం దేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఏ నది ఉన్నా, ఎక్కడ నదిని నీరు వృధా కాకుండా ఒక నదిని కనెక్ట్ చేయడం ద్వారా ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉన్నాయో అక్కడికి నదుల నీటిని తీసుకుపోవడం కోసం ఒక స్పష్టమైనటువంటి మోడల్ మేము డెవలప్ చేసినాం. గుజరాత్ రాష్ట్రంలో మొత్తం డిజర్టెడ్ ఏరియాస్లో కూడా వాటర్ షెడ్ ద్వారా మనం ఎటువంటి నీటి వాన పడేటువంటి నీటి బొట్టును కూడా ఎట్లా మనం గ్రీనరీ కోసం ఉపయోగించుకోవచ్చు, స్వచ్ఛమైనటువంటి నదీ జిల్లాలను ఎలా మనం డెవలప్ చేయొచ్చు, అది నర్మదా ప్రాజెక్ట్ కానీ, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ ఒక 18% అగ్రికల్చర్ డెవలప్మెంట్ మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో డెవలప్ అయింది. ఒకప్పుడు అగ్రికల్చర్గా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. కాబట్టి ఈరోజు ఒక మోడల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే ఎలా చేయాలనే విషయంలో ఇటువంటి విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి విధానము, స్పష్టమైనటువంటి అనుభవాలు మాకు అనేక రకాల రాష్ట్రాల నుంచి వచ్చినట్టు ఉన్నది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మనం రైతులకు సంబంధించినటువంటి మొత్తం రుణాలు రద్దు చేస్తా అని చెప్పినాం. 8 నెలల్లో ఎన్ని రుణాలు రద్దు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. మాటలు ఏముంటున్నాయి, వ్యవహారాలు ఏం జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనందరూ తెలుసు. దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. అయితే ఈరోజు వ్యవసాయదారులకు ఇచ్చే రుణాల విషయంలో కానీ, రైతులకు ఇచ్చే రుణాల విషయంలో కానీ, పురుగుల మందుల విషయంలో కానీ, లేకుంటే ఎరువుల విషయంలో కానీ ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి పల్లెల్లో యూరియా దొరకలేదు. ఇక్కడ చాలా మంది వ్యవసాయదారులకు సంబంధించిన ఉంటారు. కాస్త యూరియా ఉన్నా 500 1000 అది చాలా స్పష్టంగా బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఇంతకుముందే నిర్మలరావు గారు అన్నట్టుగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి తగ్గడానికి సంబంధించినటువంటి ఒక అగ్రికల్చరల్ గైడెన్స్ అనేది ఇక్కడ నుంచి రావడం విషయంలో, ఇటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సరైనటువంటి డైరెక్షన్స్ లో లేకపోవడం కూడా ఒక రకంగా ఇబ్బందికరమే. కాబట్టి పవర్, వాటర్, పెట్టుబడి, స్కిల్స్, ఆ తర్వాత అగ్రికల్చర్ సంబంధించినటువంటి మార్కెటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ డెవలప్ విషయంలో ఈ 8 నెలల్లో ఈ సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ఏమైనా ముందుకు పోతున్నదా అనేది ఒకటి ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా వ్యవసాయం కూడా లాభసాటిగా ఉండేటువంటి అనుభవాలు, చాలా ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు, ఎక్స్పెరిమెంట్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంకుషాపూర్ కానీ అనేక రకాల గ్రామాలలో తెలంగాణ సంబంధించినటువంటి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకున్నటువంటి ఉదాహరణలు కోకొల్లలో మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. అయితే అటువంటి మోడల్స్ ఒక మోడల్ కింద తీసుకొని అటువంటి ఎక్స్పీరియన్సెస్ రికార్డ్ చేసి అటువంటి అనుభవాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, అగ్రికల్చర్ మినిస్ట్రీ ద్వారా, లేకుంటే అగ్రికల్చర్ సైంటిస్టుల ద్వారా గ్రామానికి కూడా వ్యవసాయం ఒక లాభసాటి బిజినెస్ కింద మార్చుకోవడం కోసం తగిన వాతావరణాన్ని ఈ ప్రభుత్వం ఏర్పరుస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే దీని విషయంలో మధ్యప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ ఇటువంటి సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ అనేది భారతీయ జనతా పార్టీ చేసింది. ఇటువంటి సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మేము ముందుకెళ్ళాం. అక్కడ బంజరు భూములను కూడా ఒక హరితవనాలుగా మార్చినటువంటి మాటల గురించి కాదు, వ్యవహారంలో ఒక ఖచ్చితమైనటువంటి మోడల్స్, వ్యవహారంలో ఒక ఖచ్చితమైనటువంటి ఎగ్జాంపుల్స్ మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మేము చూపెట్టడం జరిగింది. మిత్రులారా, ముఖ్యంగా సుపరిపాలన అనేది చాలా క్రియాశీలమైన అంశం. గుడ్ గవర్నెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ అంశం. కాబట్టి ఈరోజు వ్యవసాయ మన ఉద్యోగస్తుల ద్వారా ఎలా మనం పనిచేస్తున్నాం, ఆ తర్వాత అకౌంటబిలిటీ ఎలా డెవలప్ చేస్తున్నాం, గవర్నమెంట్ లో పారదర్శకతను ఎలా డెవలప్ చేస్తున్నాం, పీపుల్ ఫ్రెండ్లీ సంబంధించినటువంటి బ్యూరోక్రసీని మనం ఎలా తీసుకొస్తున్నాం, క్వాలిటీ కాన్షియస్నెస్ ఎట్లుంది,
స్పీడీ డెవలప్మెంట్ మనం ఎట్లా చేయగలుగుతాం, లేకుంటే అవినీతి రహిత బ్యూరోక్రసీని, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సిస్టమ్ మనం ఎట్లా తీసుకురాగలుగుతాం, హానెస్ట్ లీడర్షిప్ మనం సుపరిపాలనలో ఎలా ఇవ్వగలుగుతాం, దళారి రాజ్యాన్ని ఎట్లా మనం బంద్ చేయగలుగుతాం, ఆ తర్వాత నిస్వార్థమైనటువంటి ఒక సోషల్ కాన్షియస్ ఉన్నటువంటి బ్యూరోక్రసీ కానీ పొలిటీషియన్స్ కానీ సమాజానికి ఒక మోడల్ ఇవ్వాలన్నటువంటి ఒక మోడల్స్ కింద వాళ్ళు ఎలా తయారవుతారు, పెట్టుబడులను అతి ఎక్కువగా తీసుకురాగలిగినటువంటి ఒక సామాజిక ఒక బ్యూరోక్రటిక్ అట్మాస్ఫియర్, పొలిటికల్ అట్మాస్ఫియర్ మనం ఎలా తీసుకురాగలుగుతాం, ఇవన్నీ సుపరిపాలనలో చాలా క్రియాశీలమైన అంశాలు. కాబట్టి ఈరోజు ఈ సుపరిపాలనలో అనగానే వెంటనే నరేంద్ర మోడీ బ్రాండ్ ఇమేజ్ చేస్తాడు, సుపరిపాలన అనగానే గోవా సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ బ్రాండ్ ఇమేజ్ చేస్తాడు, సుపరిపాలన అనగానే మధ్యప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గారు ఒక బ్రాండ్ ఇమేజ్ చేస్తాడు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఒక ఎఫిషియెంట్ ఎక్కడ జరుగుతుందంటే ఒక మౌస్ క్లిక్ లో ఒక్కొక్క మూలంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పేద ట్రైబల్స్ కానీ పేద ఎస్సీలకు కానీ ఎటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అందుతానని ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్రం ఒక మోడల్ కింద కనపడుతుంది. కాబట్టి ఈరోజు సుపరిపాలన అనేది ఒక క్రియాశీలక అంశం. సుపరిపాలన లేకుండా ఏ రకమైనటువంటి అభివృద్ధి కూడా మనం తెలంగాణ సాధించుకోలేదు. కాబట్టి ఈ సుపరిపాలన అనేది భారతీయ జనతా పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఒకే ఎంపీ తెలంగాణ ప్రజలు మేము గవర్నమెంట్ రెడీ చేసుకున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే అవకాశం భారతీయ జనతా పార్టీ ఇస్తారో మంచి సుపరిపాలన సంబంధించినటువంటి వ్యవస్థలను సిస్టమ్ను డెవలప్ చేయడం కోసం తగిన అనుభవాలను, తగినంత స్టడీని, తగిన అంశాలను మొత్తం ఒక మోడల్ కింద తయారు చేసుకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మా ముందు స్పష్టంగా ఉంది. మిత్రులు ఒక విషయాన్ని చిన్న ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాం. ఈ మధ్య కాలంలో గుజరాత్ లో అనేక రకాల కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికట్టున్నటువంటి చాలా కంపెనీలు అక్కడ కాంట్రాక్ట్స్ కోసం వేసినాయి, అప్లికేషన్ పెట్టినాయి. నరేంద్ర మోడీ గారు ఒక చిన్న ఆనందమైన పెట్టిన దగ్గర నుంచి అంతకుముందు నుంచి ఒక చిన్న నియమాన్ని పెట్టాడు. అంటే రకరకాల కేంద్ర బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఆ అప్పులు లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు కట్టకుండా ఎవరైతే కార్పొరేట్ డెప్ట్ రిస్ట్రక్షన్ కింద రిజర్వ్ బ్యాంక్ అప్లై చేసి అప్పులు కట్టకుండా పెండింగ్ పెట్టి 5 6 కట్టకుండా ఎవరైతే అప్లికేషన్ పెట్టిందో సిడిఆర్ కింద అప్లై చేసినటువంటి ఏ ఒక్క కంపెనీ కానీ ఏ ఒక్క కాంట్రాక్టర్ కానీ గుజరాత్ లో ఆయన అప్లికేషన్ కూడా వేయడానికి కాంట్రాక్ట్ కు ఆయన అవకాశం లేదని చెప్పి ఒక నియమాన్ని పెట్టడం జరిగింది. ఆ ఒక నియమం అనేది ఈరోజు చాలా మంది అప్పులు ఎగ్గొట్టేటువంటి కంపెనీస్ కు అక్కడ అప్లికేషన్ పెట్టడానికి కూడా కాంట్రాక్ట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా అవకాశం లేదు. మన దగ్గర అయితే మెగా కృష్ణారెడ్డి గారు అందరూ విననుకుంటారు. ఆయన కూడా చాలా అప్పులు ఇటువంటి వ్యవసాయాలు ఉన్నాయి. అయితే మన దగ్గర మాత్రం మళ్ళీ ఇటువంటి వాళ్ళకి వెనుకట్టున్నటువంటి ఇటువంటి వాళ్ళకి ఒక కీలకమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్ ఇక్కడ కనబడుతున్నది. కాబట్టి ఈరోజు మనం కమిట్మెంట్ ఏది సుపరిపాలన కావాలంటే దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్, కమిట్మెంట్ ఇన్ ద పొలిటికల్ లీడర్షిప్, కమిట్మెంట్ ఇన్ ద బ్యూరోక్రసీ, కమిట్మెంట్ ఇన్ ద అఫీషియల్స్. ఇది సుపరిపాలన విషయంలో చాలా డిస్ట్రిక్ట్ ఉంది. కాంగ్రెస్ జమానాలో కమిట్మెంట్ అంటే సుపరిపాలన సంబంధించిన నేను ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నా. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ అదర్ పార్టీ? కోల్ సంబంధించినటువంటి బ్లాక్స్ విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారి ఫస్ట్ అప్లికేషన్ కింద అనేక మందికి బొగ్గును ఇచ్చేసాడు. మన తెలుసు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బొగ్గు సంబంధించిన అలాట్మెంట్స్ మొత్తం రద్దు చేసి పడేసాడు. రద్దు చేసిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ మోడీ గవర్నమెంట్ పెట్టింది. మేము ఎవరికి కూడా వితౌట్ టెండర్స్ ఏ బొగ్గు బ్లాక్లు కూడా ఫస్ట్ సెకండ్ ఈ నియమంతో మేము అన్ని ఓపెన్ ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత బొగ్గు సంబంధించినటువంటి బ్లాకులు ఈ దేశమంతా మైనింగ్ పాలసీలు పెట్టడం జరిగింది. దాని కారణంగా వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఆమ్దాని, ఎక్స్ట్రా సంబంధించినటువంటి రెవెన్యూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్నది. కాబట్టి వాట్ ఈస్ మెంట్ బై ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అంటే ఇవన్నీ అనేక ఉన్నాయి. అకౌంటబిలిటీ లేకుంటే ఎలా రద్దు చేశారో మనకు తెలుసు. ఎవరైతే కొద్ది మంది సంబంధించినటువంటి కొట్టించుకోవడంతోనూ లేకుంటే మోసగాళ్ళతోనూ షార్టా స్కామ్లు అటువంటి స్కామ్లో కొద్ది మంది ఆలిల్ కోసం ఇంకోటి అయితే ఇమీడియట్ గా తీసి పడేసినటువంటి ధైర్యం అనేది ఈరోజు గుడ్ గవర్నెన్స్ లో అటువంటి ఒక చొరవను చూపెట్టడం జరిగింది. ఇతరులతో మనం చెప్పదలుచుకుంటే అనేక రకాల అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ రిఫార్మ్స్, అగ్రికల్చర్ పాలసీ, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అనేక విషయాలు, పేదరిక నిర్మూలన సంబంధించినటువంటి జనరల్ యోజన మొదలుకొని అనేక విషయాలు, ఆ తర్వాత ఇటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్, ఇటువంటి అనేక అంశాలు కూడా మన ముందు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క అంశం గురించి వెళ్తే చాలా సమయం ఉంది. బహుశా ఉదాహరణ గారికి నేను సెకండ్ టైం కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు అవకాశం ఇస్తే నేను మళ్ళీ వివరంగా పోదర్చుకున్నా. కాబట్టి మాటలు చాలా మాట్లాడవచ్చు. వ్యవహారంలో నిజాయితీగా ఆచరణలో చూపగలిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏదైతున్నాయో ఎన్డీఏ ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బీజేపీలో ఉన్నాయి.
కాబట్టి ఆ దిశలో తప్పకుండా తెలంగాణ సంబంధించిన పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజలు 5 సీట్లు ఇచ్చినా 50 సీట్లు ఇచ్చినట్టే మేము ఫీల్ అవుతూ అన్ని కేంద్ర సంబంధించినటువంటి అన్ని మంత్రివర్గాలు కూడా అందరు మంత్రులు కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర వహించినట్టుగా ఒక వాచ్డాగా ఒక మేము ముందుండి తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తానని మీ ముందు చెప్తూ అవకాశం ఇచ్చారు. యూనివర్సిటీ అధికారులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.